హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది వచ్చేసి రాయలసీమ అండి. నా పేరు రాధిక అండి. నా డిగ్రీ అయిపోయింది. బెంగళూరులో పార్ట్ టైం జాబ్ చేశాను. ఆ తర్వాత సంబంధాలు వచ్చాయి, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత పిల్లలు అయ్యారు. ఇప్పుడు చిన్నపిల్లలు. మేము ప్రస్తుతం జైపూర్లో ఉన్నామండి. మా ఆయన ఆర్మీలో జాబ్ చేస్తాడు. స్కూల్ ఇక్కడే పిల్లలకి స్కూల్ జాయిన్ చేశాము. ఫస్ట్ క్లాస్ ఒకరు, సెకండ్ క్లాస్ ఒకరు. నేను హౌస్ వైఫ్ని. నాకు టైలరింగ్ వచ్చు. మేము ఇక్కడికి వచ్చి 6 months అవుతోంది. నేను యూట్యూబ్ ఇంట్లో ఖాళీగా ఉండి మా ఆయన అడిగానండి, యూట్యూబ్ చేస్తాను అని. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటే అంత ఈజీగా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. అవన్నీ మనం తీసుకోగలిగితేనే యూట్యూబ్లోకి వెళ్ళు, లేదంటే అని మా ఆయన నాకే వదిలేశారు. సరేలే వద్దనకుండా ఓకే అన్న చెప్పినందుకు సరే. సక్సెస్ అనేది సెకండరీ అండి. మనం యూట్యూబ్ గురించి చాలా నేర్చుకోవచ్చు. నాకు ఎడిటింగ్ రాదు. యూట్యూబ్ నుంచే నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ చూసి నేర్చుకొని ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకండి, మనం ఇంట్లో మన పని ఏమో, మనమేమో పిల్లలు చూసుకోవడమేమో, స్కూల్కి పంపించడమేమో, అంతేగాని పక్కింటి వాళ్ళు మనకి రారు, మన ఇంటికి రారు, మనం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవడం తినడం తప్ప చేసేది ఏమీ లేదు. టైంపాస్ కూడా అవ్వదు. చాలామంది ఫ్యామిలీ అయితే ఉండరు. స్టార్టింగ్లో మ్యారేజ్ అయినప్పుడు చాలామంది ఉండలేరండి. ఇలాంటి దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి టైం గడిచిపోతుంది. స్కూల్కి పంపించడము, వాళ్ళకు చేసి పెట్టడము సరిపోతుంది. కానీ మామూలుగా సింగిల్గా మ్యారేజ్ అయిన కొత్తలో సింగిల్గా ఉండాలంటే ఒక్కరు ఉండలేరండి. మన సౌత్ వాళ్ళు అంత బయటికి ఫ్రీడమ్ ఉండదు తిరగడానికి. మనం ఇంట్లోనే ఉండాలి, చేసుకోవాలి, తినాలి. వారానికి ఒకసారి సండే మాత్రమే అది లీవ్ ఉంటుందండి. లేకపోయినా హాఫ్ డే మాత్రమే ఉంటాయి. చాలా చాలా కష్టం ఉంటుందండి. ఇక్కడ లైఫ్ వేరు. కాకపోతే మీకు ఈ లైఫ్ గురించి తెలియాలంటే నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఎంత ఆనందం ఉంటుందో అంత కష్టము ఉంటుందండి. పిల్లల కాట్ నుంచి, వైఫ్ కాట్ నుంచి, వాళ్ళ హస్బెండ్తో కానీ అందరితో కానీ అంత కష్టంగా ఉంటుంది. అంత ఈజీ అయితే కాదండి. నెక్స్ట్ వీడియో వచ్చేది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా. హలో, ఇంట్లో ఉండి ఖాళీ కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి ట్యూషన్ చెప్పాక మనకైతే సౌత్ వాళ్ళకైతే హిందీ రాదండి. హిందీ సబ్జెక్ట్ పక్కా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సబ్జెక్ట్ మాత్రమే హిందీ ఉంటుంది. మనకైతే అంత నాలెడ్జ్ లేదు, అంత పట్టు లేదు. హిందీలో ఇంట్లో చేసుకొని తినడము, మనకు వచ్చిన దాంట్లోనే యూట్యూబ్ చేద్దామని అయితే చేస్తున్నానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నాకు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.